అందులో చేశాను నేను రావాలి. ఫోన్ పని చేయకపోతే ఏం చేయాలి? కనిపించిన పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు. ఫస్ట్ మీరు చేసుకోండి, తర్వాత అడుగుతారు. లైక్ ద ట్రైలర్. వేడిగా ఉన్నారు అందరూ. వెదర్ ఎఫెక్ట్ బయట. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం త్రిబుల్ ఏకి అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసినాం. శివం బజే ఓంకార్ అన్న తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన మూవీ ట్రైలర్ లాంచ్ అయితే త్రిబుల్ ఏలో జరిగింది. ట్రాఫిక్ 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 అవాయిడ్ చేద్దాం అనుకుంటాం, కానీ హైదరాబాద్లో అవాయిడ్ చేయలేం. ఈవెంట్కి వచ్చేసినాం త్రిబుల్ ఏలోకి. చూస్తున్నారు కదా, ఫ్యాన్స్ అండ్ మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మూవీ టీమ్ అండ్ హీరో అండ్ అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు వచ్చారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తమన్ గారు వచ్చారు. హైపర్ ఆది గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళ టీం అంతా పైన క్యాబిన్ నుంచి వచ్చారు కిందికి. సో కింద ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. మరికొద్ది నిమిషాలు అయితే ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. హీరో వాళ్ళు కూడా టీం మొత్తం వచ్చేసింది. సో వాళ్ళు కూడా లోపలికి వస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. క్రౌడ్ కూడా బాగానే వచ్చారు. అందిస్తున్నట్టు అనిపించింది. ప్రతి ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ లో ఎండింగ్ లో అయితే శివుడిది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. విజువల్ బడ్జెట్ టీం అందరికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సో ఇన్ఫాక్ట్ నేను నిన్ననే చూశాను. నాకు అశ్విన్ తను ఏ ఫిలిం చేసినా వచ్చి నాకు ముందు తన కంటెంట్ చూపిస్తాడు. సో నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ లో అశ్విన్ ఒకడు. సో లైక్ బ్రదర్. సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటాను. పిలవంగానే వచ్చారు అన్న. ఓంకారానికి చెప్తాను. అలాగే తర్వాత డైరెక్టర్స్ లో నాకు ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారు. నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తాను చెప్పినట్టు చెప్పంగానే డార్లింగ్ ఒక్క మెసేజ్ చేయి, నేను వస్తాను, నువ్వు అసలు అడగద్దు. నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను, అయినా నీ మాట నేను కాదన్నా, నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అడగంగానే పిలవంగానే వచ్చినందుకు. ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు. అరే మీ అందరికి ఒక శాపం పెడతాను. ఖచ్చితంగా మీలో ఎవరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి. సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావుపూడి గారికి, మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేన్. థ్యాంక్ యూ అన్న, నువ్వన్నా గుర్తించినావు. అరే పొద్దున షాపులు కూడా ఏమరుస్తుంది. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అశ్విన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైండ్. సో బేసిక్ గా ఆ మ్యూజిక్ ఏంది గురు, తమనన్నా నువ్వు కూడా కొట్టినావు కదా వెనక 2-3 డబ్బులు. నిజం చెప్పు, దుమ్మలు అదురుతున్నాయి, ఏమంటారు అదండి, కడుపులు అదురుతుంటే. డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్. అశ్విన్, దిస్ ఫిలిం షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నా నీ కెరియర్ లో. లైక్ బిఫోర్ హిడింబ కాదు, శివం బజే. బిఫోర్ శివం బజే, ఆఫ్టర్ శివం బజే అవ్వాలనుకుంటున్నా నీ కెరియర్ లో. అండ్ మనిషి చాలా మంచోడు. ట్రైలర్ నేను 2 రోజుల ముందే చూశాను. టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్ తో పాటు ఒక కసి ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు. బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్. వీడికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది. కసిగాడు సింగిల్ కొట్టి ఇవ్వరా, నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఎవడే, ఆడే కొట్టాలి, ఆడే గెలవాలి, విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాడు పంతం. అది అన్న దగ్గర నుంచి వచ్చిందో లేకపోతే ఎలా పుట్టినప్పటి నుంచి ఉందో. మీరేంటి ఎంత గొడవ చేస్తున్నారు? పోనీ మిమ్మల్ని ఏమైనా అందామంటే శివం బజే అన్నారు, మనం ఏమన్నారు లేదు. అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన
బాయ్స్ సినిమాలో తమనన్న లాంటి శిల్పి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. అనిల్ రావిపూడి అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తమనన్న యాక్చువల్ గా తెలుసు కదా డబ్బులు ఎలా వాయిస్తారు వెనక మొత్తం ఆర్ఆర్ కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు దాటి నుంచి. అలాంటి వాళ్ళు ఉన్నారు. మన రాజుగారి గదిలో అశ్విన్ కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు తెలుసు మిమ్మల్ని అందరం చూస్తుంది. సరే మీరంతా మా ఈ సినిమా చూడండి. ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు. మీరు గమనించారా లేదో? అనిల్ రావిపూడి అన్న, విశ్వక్సేన్ అన్న, తమనన్న వీళ్ళే వస్తున్నారు. కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే డైరెక్టరు, ఇంకో పక్క బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన విశ్వక్సేన్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ. మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ CCL ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు. అలాగే బేసిక్ గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటది, ఒక్కొక్కరు ఒక్కో జోనర్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివం బజే సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది, అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ సినిమా మీరు కంప్లీట్ గా థియేటర్ లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ తో బయటకు వస్తారు. మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Any fun moments on the set? ఆది గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఆది గారు ఉంటే ఆబ్వియస్లీ ఫన్ గానే ఉండేది. మేము అట్లా ఏదో ఒక వీడియోస్ చేయడం అలా ఫన్నీగా అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ట్రైలర్ అయితే చాలా బాగుందండి. అశ్విన్ అన్న కెరియర్లో నాకు తెలిసి ఇది బెస్ట్ మూవీ అవుతుంది, బెస్ట్ ఓపెనింగ్ మూవీ కూడా అవుతుంది ఇదే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. అంటే ఒక కొత్త కాన్సెప్ట్తోనే వస్తున్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. అందులో చేశాను నేను రావాలి. ఫోన్ పని చేయకపోతే ఏం చేయాలి? ఫోన్ పగలగొట్టారు. ఏ